एषः सुप्तेषु जाग्रति य एषः सुप्तेषु जाग्रति। Good morning, students. Good morning. Good morning. I'm your professor for law. Why you guys were so dull? I know. Because sitting in reattempt batch, right? Come on, man. Cheer up. Cheer up. Oh, okay. Class apart. Let me say a story. Long back, a 10th standard kid. సిఏ కోర్స్ అతి సులభంగా పాస్ అవ్వాలి అంటే దానికి సరైన ఫౌండేషన్ జూనియర్ ఇంటర్ నుండే ఉండాలి. రాంబాబు సిఏ పాస్ అయ్యాడా? yes రాంబాబు సిఏ పాస్ అయ్యాడు. అందరిలాగానే ఇంటర్ ఎంపీసీ చదివిన 17 ఏళ్ల కుర్రాడు 25 ఏళ్ల క్రితమే ఈ పెను ప్రమాదాన్ని ఊహించి జీవితమంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదని అందరూ వేలం వెర్రిగా పరుగులు పెట్టే కోర్స్ ఎంతో కాలం మన భవిష్యత్తును కాపాడలేదని భావించి తన అడుగును ఇంజనీరింగ్ వైపు కాక సీఏ వైపు వేసి సక్సెస్ అయి తన భవిష్యత్తును బంగారుమయం చేసుకున్నాడు. సీఏ ప్రణాళికల్లో ది బెస్ట్, ఫ్యాకల్టీలో ది గ్రేటెస్ట్, క్యాంపస్ల్లో ఎవరెస్ట్. అందుకే సీఏ కోచింగుల్లో ఆల్ ఇండియాలో ది బెస్ట్. ఐసీయూలో ఉన్న వారికి వెంటిలేటర్ ఎంత అవసరమో వ్యాపార సంస్థలకు, ప్రభుత్వాలకు సీఏలు అంత అవసరం. నేను రియల్ హీరో. సీఏ కాగలిగితే జీవితంలోనూ జీతంలోనూ మీరే రియల్ హీరో. ఈ పిల్లలందరినీ చూస్తుంటే మినీ ఇండియాలో ఉన్నట్టుంది కదూ. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని ప్రతి విద్యార్థికి ఒకే ఒక డెస్టినేషన్. సీఏ అసాధ్యం కాదు సుసాధ్యమని ఆనాటి నుండి అకుంఠిత దీక్షతో ఈ దేశానికి వేల సంఖ్యలో సీఏలను అందించడానికి కారణమయ్యింది. సీఏ కోర్సు పట్ల ఇంకా భయం ఎందుకు? రాష్ట్రం నుంచి వేలాది మంది సీఏలను తయారు చేయాలన్న సంకల్పించిన మహాయజ్ఞంలో మీరు పాలు పంచుకోండి. నమ్మకంగా ఉద్యోగం దొరకాలంటే మీ పిల్లలను సీఏ కోర్సులోనే చేర్చండి. వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి. భారతదేశంలోని అతిపెద్ద కామర్స్ కాలేజ్. తలచుకోవడం మీ వంతు, తయారు చేయడం మా వంతు. కాకలు తీరిన ఎన్నో కాలేజీలకు దక్కని పేరు ప్రఖ్యాతులు
స్థాపించిన 3 ఏళ్లకే ఓ సంస్థ సొంతం చేసుకుని విద్యా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. సిఏ కోర్సుకు సై అని అందాం, సొసైటీనే గెలిచేసేద్దాం. కామర్స్ అంటే 7 కొండల వాణ్ణి దర్శించాలంటే తిరుమల తిరుపతిలోనే సాధ్యం. సీఏలో సక్సెస్ సాధించాలంటే ఒక్క విజయవాడ సీఏ ఇక సులభమే. 21 సంవత్సరాలకి సీఏ పూర్తి చేసి లక్షల జీతాలు పొందవచ్చు. ఫీజులు చాలా తక్కువ, అందుకే సీఏకి మరింత సులభం. నాన్న, కోర్స్ డీటెయిల్స్ కనుక్కున్నాను. నేను చదివితే సిఏనే చదువుతాను, ఇంకా వేరే కోర్స్ ఏమీ చదవను. నువ్వు చెయ్యలేవు, నా మాట విని బీటెక్ తీసుకో. బీటెక్ వాల్యూ లేదు నాన్న, అయినా అప్పట్లా కాదు ఇప్పుడు. సిఏ చాలా ఈజీ అంట నాన్న. ఈ కోర్సులో శాలరీ 5 digits లో స్టార్ట్ అవుతుంది అంట. నేను డిసైడ్ అయ్యాను నాన్న, సిఏనే చదువుదామని. నేను చదివితే సిఏనే చదువుతాను. అలా ఇంటర్ అయిపోయింది. మా సిబిటి బుక్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయా? సీరియస్గా రాయకపోయినా రిజల్ట్స్ కోసం ఈగర్గా వెళ్ళాను. లైఫ్లో ఫస్ట్ ఫెయిల్యూర్, దీన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు. ఇంకేముంది, నెక్స్ట్ అటెంప్ట్ చాలా సీరియస్గా చదివాను. కన్సిస్టెంటీ, కన్జర్వేటివ్, మెటీరియాలిటీ, కన్సిస్టెంటీ, కన్జర్వేటివ్, మెటీరియాలిటీ. CA-results.nic.in ఓ వెబ్సైట్ ఇంత టెన్షన్ పెడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. హలో, మమ్మీ పాస్ మా అయిపోయింది. అయిపోయింది 168 మార్క్స్. సరే వస్తున్నాను. వచ్చేది కళ్యాణ పెట్టారు ఎటు. Are you an angel, baby స్వర్గం వదిలొచ్చావా? Tell me something baby, నా కోసం వచ్చావా? Are you an angel, baby స్వర్గం వదిలొచ్చావా? Tell me something baby, నా కోసం
కోసం వచ్చావా ఒక నిమిషంలో వందేళ్ళ ఆనందాలు I can see it my darling and it's only you నువ్వు నాతో ఈ లోకంలో కలిసుంటావో దివి పైకే నన్ను రమ్మంటావా Are you an angel baby స్వర్గం వదిలొచ్చావా Tell me something baby నా కోసం వచ్చావా సారీ నేను డ్రాప్ చేస్తాను ఇక్కడేనా ఇక్కడే నువ్వు చాలా బాగున్నావు చాలా బాగున్నావు ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ బిర్యానీ తింటానికి వచ్చా ఇక్కడ ఓ ఇది ఐస్ క్రీమ్ కార్నరా ఈ చూడు మిస్టర్ రఘువరన్ ఏదో ఒకటి ఎందుకు ఫాలో అవుతున్నావు ఎందుకు నన్నే చూస్తున్నావు బాగున్నా మరి ఏంటి చూడు నందు నందువా సారీ అదే నందన ఓకే జస్ట్ గివ్ మీ టైం నీకో స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫరా స్పెషల్ ఆఫర్ తెలీదా అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2 సబ్సెక్షన్ ఏ స్పెషల్ ఆఫర్ మీన్స్ an offer which is made to the specific person and such offer should be accepted only by the specific person నేను సిపిటి చదివా నేను చదివానని తెలియాలి కదా మ్యాటర్ ఏంటో చెప్పు ఓకే ఓకే చిల్ ఆ రోజు యాక్సిడెంట్ చేసావు కదా ఆ రోజే నేను ఫ్లాట్ లవ్ చేసేసా ఐ ఫీల్ వీ హ్యావ్ సమ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ బిట్వీన్ అస్ ఐ లవ్ యూ మై లవ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గోయింగ్ కన్సెంట్ అండ్ కన్సిస్టెన్సీ వితౌట్ ఎనీ డిప్రిసియేషన్ మై లవ్ ఈజ్ రియల్ అండ్ టాంజిబుల్ which can be capitalized. Interest on the same. Nandu, in the journal of my heart, I had written a journal entry by debiting my love and creating my affection. And you write the narration. According to best of my knowledge and faith, I feel I can debit your account of love with 0 bad debts. So, discount my bill of love in your love bank. నందు నా ఈ ప్రపోజల్ ఒక బ్యాలెన్స్ షీట్ అనుకొని ఏ సస్పెన్స్ అకౌంట్ లేకుండా టాలీ చేసావా ప్లీజ్ అలా సైలెంట్గా ఉంటే యాక్సెప్ట్ చేసినట్లే అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ బి mere silence is not acceptance unless the offeree has in any previous conduct indicated that his silence is the evidence of acceptance. Superb. Nandu, still there are some exceptions to that. ఇంటెలిజెంట్ అయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పర్లేదులే, గుడ్ విలేజ్ పంపించేసేద్దాం. చెప్పు ఏదో ఒకటి. నమ్మినట్లేవులే గానీ నా ఈ లవ్, ఈ ప్రపోజల్స్ కీప్ దెమ్ aside. Will you marry me? Will you be my legal heir? చూడండి సారు మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు టెట్టి పేరు పలుకున్నా బార్బీ డాల్ పాడున్నా రెయిన్బో రంగులో బ్లాక్ కలర్ దొరుకున్నా
చూడండి సార్ మన సూపర్ స్టారు దుమ్ములే పేస్తున్నారు లవ్ మ్యాగ్నెటిక్ పవర్ గూగుల్ గాల్లో కలిసిన ఫేస్బుక్ షట్టర్ మోసిన అరే రఘువరా నీలోవే గెలుచునా తెలుగును మోగునా BBC ఛానల్ చిత్రహార్ చూపునా సండే రోజునా గుడ్ ఫ్రైడే వస్తున్నా అరే రఘువరా నీలోవే గెలుచున్నా. IPCC రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. హలో, నేను పాస్ అయ్యాను. నీ రిజల్ట్ ఏంటి? చెప్పరా, ఏమైంది రిజల్ట్? అయిపోయిందా? కంగ్రాట్స్ రా. నాది పోయింది. సరే, మళ్ళా చేస్తా. బెస్ట్ ఫ్రెండ్ పాస్ అయ్యి మనం ఫెయిల్ అయితే ఆ నరకమే వేరు. హలో, నేను హ్యాపీరా నీది అయిపోయినందుకు, కానీ ఐఎమ్ జలస్. సెకండ్ అటెంప్ట్ రాయటం అయింది, ఈ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి అప్పుడే. CAresults.nic.in, ఏ మినీ హార్ట్ స్ట్రోక్. హలో, రిజల్ట్ ఏమైంది? మళ్ళీ పోయింది. డోంట్ గెట్ హెస్టేట్ రే. ఆపే, నా మూడ్ బాగాలేదు. అబ్బా, బర్త్డేలు అప్పుడు గుర్తురాం కానీ రిజల్ట్స్ అప్పుడు మాత్రం బాగా గుర్తొస్తాం. ఛా, వారి దేవుడా 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 ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలా వారి దేవుడా జరా దిల్ సే ఇనుకో నా గోలా. అరే మామ, ఏ దేవుని అడిగితే లాభం లేదు కానీ పోయి మన దేవుని అడుగుదాం పద. మన దేవుడా? ఒకసారి పనిమాల నన్నిట పొట్టించేసి ఓగాడు నా సైడు చూడంట వెంటి తప్పు కదా. వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా దేవుడా వారి 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 దేవుడా ఎవడి గోల ఆడదే. ఓకే దేవుడా, కనీసం ఏ అటెంప్ట్ అయినా అయిపోతే బాగుండు. అయిపోతుంది లేరా. హోప్ సో. హే ఉండు, ఇప్పుడే వస్తాను. హే హాయ్ రా, ఎలా ఉన్నారు? హే హాయ్, కమ్ ఆన్ యార్, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? కూర్చోరా. అలా ఉన్నారా? ఏంటి ఇంకా సిపిటియానా? లేదురా, IPCC. ఎన్నో టైం కంప్లీట్ అయిందిరా సిపిటి? ఏ 5th 6th అయి ఉంటుంది లేరా. లేదురా, సెకండ్ అటెంప్ట్. మరి IPC పరిస్థితి ఏంటి? IPCCలో కౌంట్ పెంచుతున్నట్టున్నాడు. నువ్వు క్యాకరా, సిపిటికి పట్టవలసినవి ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడు. వేసాడు. ఏం కంపారిజన్ రా అకౌంటింగ్ టర్మ్స్తో? నీకంటేనా? అకౌంట్స్లో కత్తి మామ వీడు. ఈ గాట్ 92. నీకు రాలేదా ట్యాక్స్లో? రఘు, ట్యాక్స్ ఎంపరర్ వీడు.
నాదేముందిలే అయ్యా, మన చందుగాడు ఆడిటింగ్ స్పెషలిస్ట్. డ్రై సబ్జెక్ట్స్లో కూడా 80 స్కోర్ చేయడం అంటే మాటలా? రే ఆపండ్రా, వీడికి ఎలా తెలుస్తాయి మార్క్స్ మజా? మన ఒక సబ్జెక్ట్ టోటల్, వీడి గ్రూప్ 1 టోటల్ సేమ్ టు సేమ్ అయి ఉంటాయి. స్టాప్ ఇట్ యా, నిజాలు అలా చెప్తే ఫీల్ అవుతాడు. ఐఎమ్ లివింగ్. ఏంటి మామ ఫీల్ అయ్యావా? నా ఫీలింగ్ పక్కన పెట్టలే కానీ నువ్వు ఆడిటింగ్ స్పెషలిస్ట్ కదా, ఏది ఎస్ఏ 550 చెప్పు, ఎస్ఏ 320, ఎస్ఏ 299, పోనీ ఎస్ఏ 530 చెప్పు. కమ్మాన్ ఆడిటింగ్ స్పెషలిస్ట్ చెప్పు, ఆన్సర్ చేయి. ఏది నువ్వు చెప్పు. ఎస్ఏ 550 రిలేటెడ్ పార్టీ, ఎస్ఏ 320 మెటీరియాలిటీ, ఎస్ఏ 299 రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ జాయింట్ ఆడిటర్, ఎస్ఏ 530 ఆడిట్ శాంప్లింగ్. మై డియర్ ట్యాక్స్ ఎంపరర్, ఏది చాప్టర్ 6లో ఒక 5 డిడక్షన్స్ చెప్పు. 80C లైఫ్ ఇన్సూరెన్స్, 80D మెడికల్ ఇన్సూరెన్స్, 80G డొనేషన్స్, ఇంకా 80E లోన్ ఫర్ హైయర్ స్టడీస్, 80GG హౌస్ రెంట్, 80TTA ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, 80QQB రాయల్టీస్ ఆన్ బుక్స్, 80U ఫిజికల్ డిజేబిలిటీ. సార్ అకౌంట్స్ కింగ్ గారు, ఏది పర్చేస్ కన్సిడరేషన్ ఎంట్రీ చెప్పండి. లేదు. హైర్ పర్చేస్ ఎంట్రీస్ ఓకే. రిడమ్షన్ ఆన్ డిబెంచర్స్ చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి, కమాన్. పోనీ సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ చెప్పండి. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ రిటర్న్స్ అకౌంట్. అబ్బా 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 అబ్బా, సూపర్. చూడు చోటు, ఎప్పుడు పాస్ అయ్యామా అన్నది ముఖ్యం కాదు, సబ్జెక్ట్తో పాస్ అయ్యామా లేదా అన్నదే ముఖ్యం. ఎంపరర్లు, కింగులు, బొంగులు ఇవన్నీ మనం అనుకుంటే కాదు, మనం లేనప్పుడు మన గురించి బయట వాళ్ళు అనాలి. అంటే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరూ సబ్జెక్ట్ లేని వాళ్ళనా? అబ్బే, పాస్ అయిన మెచ్యూరిటీ లెవెల్స్ పెరగల, నీకు ఈ జన్మకు అర్థం కాదు, నాకు తెలిసి వాళ్ళకు అర్థమై ఉంటుంది. చూడండి మై డియర్ రెడ్ ఫ్లవర్స్, బాగా చదువుకోండి, ఎందుకంటే నా కంపెనీలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. గుడ్ బాయ్. Drop. ఫ్రెండ్షిప్లో క్వాలిఫికేషన్ కూడా ఒక ఆబ్లిగేషన్ అయిపోతుంది. ఏమైంది? ఏం లేదులే, చాలా కష్టపడ్డాను, ఇప్పుడైనా అయిపోద్ది అనుకుంటున్నాను. ఈసారి రిజల్ట్ ఏమైంది? బాధ అనిపించట్లేదా? అలవాటైపోయిందిలే. అమ్మా మళ్ళీ ఫెయిల్. ఒక పిల్లోడు రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నాడు, సడన్గా పడిపోయాడు, రేస్ ఓడిపోయాడు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏదర్ ఓదారుస్తారు ఆర్ ఇంకోసారి గెలవచ్చని మోటివేట్ చేస్తారు, కానీ అక్కడే ఎందుకు సరిగ్గా పరిగెత్తలేదని నిలదీరు. ధైర్యం చెప్పాల్సిన మీరే పాయింట్అవుట్ చేస్తే ఎవరి దగ్గర చెప్పుకోవాలమ్మా? పాస్ అయితేనే కష్టపడినట్లా, ఫెయిల్ అయితే కష్టపడినట్లు కాదా అమ్మా? అండ్ నన్ను ఇంకొకరితో కంపేర్ చేయొద్దమ్మా. వాడు నీకన్నా ముందు పాస్ అయ్యాడు, వీడు నీకన్నా ముందు పాస్ అయ్యాడని. నేనెప్పుడు కంపేర్ చేయలా, వాళ్ళు నాన్న ఇంత సంపాదిస్తున్నాడు, వీళ్ళు నాన్న ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నాడని. తక్కువ సంపాదించినా ఎక్కువ సంపాదించినా అసలు సంపాదించకపోయినా నాన్నే, అదే రెస్పెక్ట్ ఉంటుంది. నాకు అర్థం కాదు ఏంటంటే, నాకన్నా మెచ్యూర్డ్ అండి మీరే. ఇలా పాస్ అయితేనే ప్రేమ, లేకుంటే ఉండదామా? సపోర్ట్ అంటే మనీ, ఫుడ్, షెల్టర్, కంఫర్ట్స్, లగ్జరీస్ కాదుమా. మోరల్ సపోర్ట్ అంటే ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్పడం, అది నువ్వు చెప్పిన దానికంటే విలువైనది. పిచ్చా నీకు? అయినా అలా మాట్లాడతారా ఎవరైనా? నీకే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే వాళ్ళకెంత ఉండాలి? బయట వాళ్ళ దగ్గర పిల్లల డిస్కషన్ వస్తే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? చదివి ఉంటే బాగుండేదన్నదానికి నువ్వు అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ వాళ్ళకి ఏమైనా అనే హక్కు ఉంటుంది. బాబు మహాప్రభు, నువ్వే కరెక్ట్, వాళ్ళదే తప్పు. మాట్లాడు ముందు.
హలో హలో హలో. ఇప్పుడే నా దోలు తీరింది. మా వాడికి ఇంకాసేపట్లో ముహూర్తం. అందరివి అయిపోతున్నాయి, నీదేమో ఇంకా అవ్వట్లా. కష్టపడితే అయ్యిద్ది. అయినా అడ్వర్టైజ్మెంట్లో చూడట్లా ఎంతమందివి అయిపోతున్నాయో. మాట్లాడితే పేపర్లు కష్టం అంటారు. వాళ్ళందరికీ ఎవరికైంది, నీకేమైంది? ఇలా అయితే అన్నయ్య సారీ ఇంటర్ఫీర్ అయినందుకు. నువ్వు కొంచెంసేపు పేషెన్స్గా ఉంటే నీకోటి చెప్తా అన్నయ్య. ఇంతమంది సీఏ చేద్దామని చేరారు. సిపిటి పాస్ పర్సంటేజ్ 20 to 30%, అంటే మిగిలిన 70% వీళ్ళు ఐపీసీసీకి వెళ్తారు. ఐపీసీలో పాస్ పర్సంటేజ్ 8 to 15%, అంటే మిగిలిన 85% వీళ్ళు సిఏ ఫైనల్కి వెళ్తారు. సిఏ ఫైనల్లో పాస్ పర్సంటేజ్ 3 to 10%, అంటే మిగిలిన 90% వీళ్ళు సీఎల్గా బయటకు వచ్చేది. ఇలా ఉంటుందన్నయ్య మా ఎగ్జామ్స్. ఇంత కష్టం. మేము ఈ వాటర్ డ్రాప్లో ఉండడానికి ట్రై చేస్తున్నాం, కష్టమైనా సరే తిరిగి చూడకుండా. సో మీరు సపోర్ట్ ఇవ్వండి అన్నయ్య. లేట్ అయినా డెఫినెట్గా అవి చూపిస్తాను. అక్కడెక్కడ నార్త్ ఇండియాలో ర్యాంకులు వస్తే వాళ్ళు మా స్టూడెంట్స్ అవి మా ర్యాంకులను వేసుకుంటాడు. ఒకడేమో ఏళ్ళు చేతులు చూపిస్తాడు, ఒకడేమో వన్ మ్యాన్ షో అంటాడు, ఒకడేమో అసలు ఏకంగా ప్రపంచ రికార్డ్ అని చెట్లు కొమ్మలు వేసుకుంటాడు. ఇండియాలో జరిగే ఎగ్జామ్కి ప్రపంచ రికార్డ్ ఏంటన్నయ్య? ఇలా అయితే రాంబాబు కాదు కదా, వాళ్ళ బాబు కూడా సీఏ ఎగ్జామ్ పాస్ అవడు. వచ్చిన 1-2 ర్యాంకులు పదే చెప్పుకోవడం కాదన్నయ్య. 2000 మందిలో 2 ర్యాంకులు రావటం గొప్ప కాదు. దమ్ముంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్నైనా 2000 మందిలో 500 మందిని, అంటే 25% స్టూడెంట్స్ని పాస్ చేయమను. ఏ ఇన్స్టిట్యూట్కి అంత బొమ్మ లేదు. ఓకే తమ్ముడు, నాకు అర్థమైంది. కానీ సొసైటీ అలా చూడరు కదా. కుక్కలు మరుగుతాయన్నయ్య, పట్టించుకోకండి. జస్ట్ సపోర్ట్ హిమ్. నీకు ఫెయిల్ అయితే ఇన్స్టిట్యూట్స్ మీద, బోర్డ్ మీద, క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ మీద పడకండ్రా. మన బోర్డుకి కావాల్సింది ది బెస్ట్. అందుకే ఇంత ఫిల్టరేషన్. మనం అందులో ఉంటానే ట్రై చేయాలి, కానీ స్టూపిడ్ రీజన్స్ చెప్పి తప్పించుకోవడం కాదు. ఓకే తమ్ముడు, ఉంటా మరి, జాగ్రత్త. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం, మళ్ళా ప్రిపేర్ అవటం తప్ప. ఈసారి డెఫినెట్గా అవుతుంది లేరా, డోంట్ వరీ. నువ్వు ఉండగా అయినట్లేలే. ఏంటి? ఏం లేదులే. చెప్పు, పర్లా. ఏం లేదన్నానా? చెప్పు. నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఈ దరిద్రం పట్టుకుందంటున్నా. అంటే రీజన్ నేనా? అదేగా చెప్పేది. ఐపీసీసీ పాస్ అయ్యావు, ఆ మాత్రం తెలీదా? నేనేం చేశానురా నిన్ను? ఏం చేయలేదు. ఫర్ ద ఫకింగ్ రీజన్ ఫర్ మై ఫెయిల్యూర్. నీ వల్లే, అంతా నీ వల్లే. యు ఆర్ ద డీవియేషన్ ఆఫ్ మై సక్సెస్. నువ్వు నా జీవితంలో రాకుండా ఉంటే బాగుండేది. నువ్వు లేకపోతే నాది ఫినిష్ అయ్యేదేమో. ప్రతి మగవాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు, బట్ నువ్వు నా ప్రతి ఫెయిల్యూర్ వెనకాల ఉన్నావు. దరిద్రానివే నువ్వు, దరిద్రానివి. సారీ. అక్కర్లేదు, నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకేం రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసు ఏంటో నాకు తెలుసు. గెలవలేననిపిస్తుంది. అసలు నా వల్ల అవుతుందా? చూడ్రా, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. నీ డెసిషన్స్ని ఫాలో అవ్వద్దు. ఈసారి ప్రిపరేషన్లో నేను ఇన్వాల్వ్ అవుతా. చూడ్రా, సీఏ బాక్సింగ్ లాంటిది. కింద పడిపోగానే ఓడిపోయినట్టు కాదు, పైకి లేవకపోతేనే ఓడిపోయినట్టు. ప్లీజ్ లిజన్ టు మై వర్డ్స్. ఒక 3 months నా మాట విను. నీ ఫెయిల్యూర్కి నేను రీజన్ అన్నావు కదా, నీ సక్సెస్కి నేను రీజన్ అవ్వాలనుకుంటున్నా. ప్లీజ్.
రాణి నా సొంతం చేరుకుంది కల నిండు మాసంలా చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా లలలలలలలా ఓ నా 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 అందం ఓ సొంతం లలలలలలా మనసే నా 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 నా. నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే 10th క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎల్కేజీలో తెచ్చి కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది. అదెందుకు అడుగుతారు? 13 చదువుకి ఎన్ని కారణాలు ఉన్నాయో నేను సీఏ రావడానికి అంతే కారణం. మనసే ననే ననననననన పో పోవే ఏకాంతం నా రాణి నా సొంతం చేరు చావడానికి ఎన్ని దారులున్నా నువ్వు సీఏ నువ్వు గ్రేట్ రా. సొంతం మనసే ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? ఏమో. డోంట్ వరీ, యు విల్ డెఫినెట్లీ పాస్. ఇఫ్ యూ వర్డ్స్ బికమ్ ట్రూ నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. ఏంటే అలా చూస్తున్నావు? బంపర్ ఆఫర్ డెఫినేషన్ చెప్తావేమో అని. వచ్చా? హాల్ టికెట్ నెంబర్ చెప్పు. పాస్ అయ్యావు, కంగ్రాట్స్. సారీ రా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు నా ఫెయిల్యూర్కి రీజన్ అన్నందుకు. ఈరోజు నేను పాస్ అయ్యానంటే దానికి రీజన్ నువ్వే. ఐఎమ్ రియల్లీ సారీ. పాస్ అయినా కానీ ఏడిపోయినా. ఆకలేస్తుంది, ఎక్కడికైనా వెళ్దామా? పద. ద నెక్స్ట్ స్టేజ్ ఆర్టికల్స్. టైమ్స్ ఆర్ట్స్ టైమ్స్ అంతా లేట్ 5 minutes పంక్చువాలిటీ మెయింటైన్ చేయకుండా హౌ కెన్ యూ ప్రొవైడ్ సర్వీసెస్ టు ద క్లయింట్స్? సరే నీ స్టైపెండ్ తీసుకో, అంత లెక్కేసుకో సార్. అంతా ఒకసారి ఉన్న క్లయింట్ ఆర్ట్స్ రేట్ 10 గంటలకు రమ్మంటే వాళ్ళు, నువ్వు 10:30కి వెళ్ళావు. వాళ్ళు ఫోన్ చేసి ఏం సార్ నీ వాళ్ళు రాలేదు ఏమన్నారు, దానికి నీకు 100 రూపీస్ కట్ చేస్తాను. నెక్స్ట్ పోతే ఈ మధ్య 2 రోజులు నీకు వరుసగా లంచ్ బయటకు వెళ్ళినప్పుడు అది యాక్చువల్గా పే చేయాల్సింది ఎవరంటే నువ్వే పే చేసుకోవాలి. కానీ నేను నాతో పాటు వచ్చావు కదా పే చేశాను. మామూలు 2 వందలు అయింది ఖర్చు, కానీ నువ్వు తక్కువ కాబట్టి ఒక 50 రూపీస్ 2 లంచ్లు 50 100 రూపీస్ కలెక్ట్ చేశాను. సో ఇంకా నీకు పోతే మిగతాది అయిపోయింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన కండిషన్ స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. వర్క్ నేర్చు, ఫ్యూచర్ బాగుంటుంది. అన్ని కటింగులు పోను 400 ఆర్టికల్స్లకి ఏదో చేద్దామని వచ్చా, కానీ చిమ్మడం క్లీన్ చేయటం అబ్బో ఇంకా చాలా. అప్పుడప్పుడు చిలి పనులు.
ఏ కంపెనీ? ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ సార్. ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ సార్. ఎప్పుడు ఇచ్చాను ఇంటి వరకు? లాస్ట్ 5 days సార్. 5 days నుంచి చేస్తున్నావా? బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్, పేడ్ అకౌంట్ సరే ప్రిపేర్ చేస్తావు. ఏంటి రూపీసా డాలర్సా? ఎలా తెలిసింది? నీకు తెలుసు రూపీస్ అని, నేను డాలర్స్ అనుకుంటున్నా. ఎందుకు డాలర్స్ కాదు చెప్పాలి కదా రూపీస్ అని. 1000 సార్ ల్యాక్స్ అవి ఏది మెన్షన్ చేయలేదు కదా నువ్వు. ల్యాక్స్ సార్ 1000 సార్ అది చూస్తే క్లయింట్ నా మీద వస్తాడయ్యా. ఏందా తీసుకురా. రే ఆడిట్ వదిలే. ఎందుకన్నయ్యా? యాజ్ ఎ సీనియర్గా అది నాకు రావాల్సిన ఆడిట్. అది సార్ నాకిచ్చారన్నయ్య. చాలా ఎక్కువ చేస్తున్నావు. నాతో పెట్టుకుంటే ఈ ఫర్మ్లోనే ఉండవు. చోటు ఏమీ కష్టపడకుండా బీకామ్ కంప్లీట్ చేసి డైరెక్ట్ ఎంట్రీ ద్వారా ఆర్టికల్స్లోకి వచ్చిన నీకే ఎంతుంటే అవ్వగానే సీఏ అని డిసైడ్ అయ్యి ఎంఈసీలో చేరితే అప్పటి నుంచే ఫౌండేషన్ ఉంటుందని, బోర్డ్ ఎగ్జామ్స్లో పేజీలు నింపితేనే మార్క్స్ వేస్తారంటే చేతులు అడిగేలా రాసి నైట్ అవుట్లు చేసి డ్రై తిరి బట్టి బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి సిపిటీలోకి ఎంటర్ అయ్యాక నెగిటివ్ మార్కింగ్స్ భయపడి ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ కష్టపడి వచ్చిరాని మ్యాథ్స్ స్టాట్ పట్టుదలతో నేర్చుకొని సిపిటీ పాస్ అయ్యి ఐపీసీలోకి వచ్చాక ఐపీసీలో 7 సబ్జెక్టులు పాస్ అయితేనే గ్రూప్లో అయినట్లు. అంటే ఏది పోయినా మళ్ళా రాయాలన్న ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు ఆడిటింగ్ రాయలేక, కాస్టింగ్ అర్థం కాక, ట్యాక్స్ గుర్తులేక, అకౌంట్స్ చేయలేక, లా ఎక్కక, అసలు ఐటీఎస్ఎం వినలేక మొదటి అటెంప్ట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ మళ్ళీ ఫెయిల్ అయ్యి ఇంట్లో వాళ్ళు తిట్టే తిట్లు వినలేక, చుట్టాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్న నేను ఏ డిగ్రీయో ఎంబీఏకో వెళ్ళలేక సిఏ అని కష్టపడి 4th అటెంప్ట్లో పాస్ అయ్యి ఆర్టికల్స్లోకి వస్తే జూనియర్స్ని తొక్కాన ఆలోచన ఉన్న సీనియర్ కింద పనిచేస్తున్న నేను బ్లాక్మెయిల్స్కి ఎలా లొంగుతాననుకున్నావురా? నీ ఇష్టం వచ్చింది చేసుకోండి సీనియర్ సార్. Goodbye articles, the cheapest labor in the world. Goodbye. ఓర్ నాయనో ఏంటిది? నా వల్ల కాదు. నువ్వే అలా అనుకుంటే ఎలా? నాకు 3rd కదా మరి. వామో, ఐ గివ్ అప్. ఎక్కడున్నావు? రా త్వరగా. లాస్ట్ ఎగ్జామ్ అయ్యేసరికి ఇలా అయితే ఎలా వెళ్ళమంటావు? నీ హాల్ టికెట్ క్యాలిక్యులేటర్ నా దగ్గర ఉంటే. రా త్వరగా.
నాకు అసలు సంతోషంగానే లేదు. తను లేనప్పుడు నాకు ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే. ఒక యాక్సిడెంట్ వల్ల నా జీవితంలోకి వచ్చావు. ఒక యాక్సిడెంట్ వల్ల నన్ను విడిచి వెళ్ళిపోయావు. 5 years, 24 plus papers, 22 plus different subjects, 28 plus different acts, 14,500 plus pages of study material, 18,000 plus hours of study, 6,240 plus hours of practical training, 500 plus laws, 5,000 plus sections, 50,000 plus subsections and rules, one person, one course. After 2 years, he changed his profession. He entered into teaching. He has taken law as his subject. He is the person who is in front of you. Yes, I am Raghuvaran. I am Raghuvaran. Students, chase your dreams. I know it's difficult to crack CA exams, but one thing, the two powerful letters C and A, if so, add it to your name. Chat it. Write the exam with full confidence. Got flunked? Write again. Again flunked? Write once again. Even flunked? Write once again, once again, once again. You can't have better tomorrow. If you are still thinking about yesterday, a clean and clear sky never make good pilots. Don't make favorite subjects. Treat all subjects as your wives and your husbands. Satisfy them equally. Don't feel low when someone doubts your caliber. People always doubts gold for its purity, but not iron. Don't fear, my dear chatteds. F-E-A-R. Fear. Eliminate it completely. Fear has two meanings. 1. Forget everything and run. 2.
face everything and rejoice. One day you'll achieve your success and you will be role model for others. Never feel jealous of your friends who are in front of you in your career. Let them clear in their first attempt itself. Pray for them, because when we guys incorporate a firm, there should be some experienced persons now, right? Two things brings happiness and success in CA career. One, the way you manage when you flunk. Two, the way you behave when you clear. I am not telling it's gonna be easy. I am telling it's gonna be worth it. Never ever drop from CA. You may not become immediately, but if you try 100%, you will be definitely. Do it now. Sometimes later becomes never. Okay. Remain two things, guys. One, failure is just an event, not a person. Two, CA is similar to boxing game. Defeat is not declared when you fall down, but it is declared when you refuse to get up. ఒక ఇంట్లో రాత్రి 11 వరకు లైట్ వెలుగుతుందంటే ఆ ఇంట్లో ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నట్లు. 12 వరకు ఉంటే ఐఐటి స్టూడెంట్ ఉన్నట్లు. 1 వరకు ఉంటే ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నట్లు. 2 వరకు ఉంటే ఐఏఎస్ స్టూడెంట్ ఉన్నట్లు. అదే 3 తర్వాత కూడా వెలుగుతుందంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా ఒక సిఏ స్టూడెంట్ ఉన్నట్లు.